పెద్దలు చేయదాన్నే చిన్నోళ్ళు కూడా అనుకరిస్తారు. ఇది లోక న్యాయం. ఈ న్యాయాన్ని దీంట్లో 4 రకాల న్యాయం అంటే ఎన్నో రకాలు ఉంది. దీంట్లో 4 రకాల న్యాయం వేసింది. మార్జాల కిషోర్ న్యాయంలో పిట్టు పట్టుకొని ఉంటుంది. మా కిషోర్ న్యాయంలో అంటే కోతి తల్లి అంటే తల్లి బిడ్డే తల్లిని పట్టుకుంటుంది అనమాట. అట్లే పిప్పిలాది న్యాయం అంటే బ్రహ్మాండ పర్యంతము ఒకే న్యాయం. లోక న్యాయము అంటే సామాన్య జనులుగా ఉండే వాళ్ళకి ఎలా చెప్పాలన్నా అట్లా చెప్పి ముక్తి మార్గానికి సాధనా మార్గంలో పిలుచుకొని పోతారు అనమాట. ఇది లోక న్యాయము అనేసి. శ్లోకం వచ్చి 21. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. సామాన్యంగా లోకంలో ఒక వాడు కలదు. పెద్దలు ఏది చేయజరో తక్కిన వారిని కూడా దాన్నే అనుసరించదు. పెద్దోళ్ళు ఏం చేస్తారో చిన్నోళ్ళు కూడా దాన్ని అనుసరిస్తా అవసరనమాట. ఇది లోక న్యాయం. అందుకు శ్రేష్ఠులకు వారు అంటే సాధారణ మార్గంలో పోయేవారు తమ ఆచరణ విషయం అనుసరించడం వలన శ్రేష్ఠులకు వారు తమ ఆచరణ విషయమై బహు జాగరూకులై ఉండవలేను, బహు జాగ్రత్తగా ఉండవలేను. శాస్త్ర విరుద్ధమగు ఆచరణ లేకుండా ఉండవలను. దానికి ఉదాహరణ చెప్తారు. అర్జునుడు సాధనా మార్గంలో అంటే సాధకుడు అనమాట. కృష్ణమూర్తి గురువు, అర్జునుడు సాధకుడు. ఆయన అర్జునుడి గురించి చెప్తారు. అర్జునుడు తన శౌర్య ధైర్య పరాక్రమల చేతను సచ్చరిత్ర చేతను లోకంలో గొప్ప ఖ్యాతిని ఆర్జించాను. మంచి పేరు అంటే క్షత్రియుడు, క్షత్రియ ధర్మాలంతా అనుసరించుంటారు. ఆహా, అర్జునుడంతటి వాడే ఈ ప్రకారంగా కర్మను ఆచరించినప్పుడు మనం మేల చేయరాదు. అర్జునుడే చేస్తా ఉండేటప్పుడు మనమందరం కూడా లోక న్యాయం కదా ఇది, అందుకు మనం కూడా ఆచరణ చేయాలా అనేసింది ప్రతి ఒక్కరూ తలుచుకుంటారు అనమాట. అని తలంచి నిష్కామ కర్మావలంబులై చిత్తశుద్ధిని పడిసి పరమ శ్రేయస్సును పొందగలరు. అంటే యథా రాజా తథా ప్రజ. రాజు ఎట్లుంటారో ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. అందుకు అర్జునుడిని ఉదాహరణ తీసుకుని చెప్తా ఉంటారు. పెద్దవారు తాము దేనిని ప్రమాణముగా గైకొందరో ఇతరులు దానినే ప్రమాణంగా తీసుకుంటారు. ఇప్పుడు మనం లోక న్యాయం గురించి కదా అనుకుంటా ఉంటాము. పెద్దలు ఏది చేస్తారో చిన్నోళ్ళు కూడా అదే మార్గంలో అనుసరిస్తారు. ఏ వాక్యమును, ఏ సిద్ధాంతమును, ఏ పద్ధతిని, ఏ శాస్త్రమును వారు ఆదరించుదురో తక్కిన ప్రజలు దానినే స్వీకరించి ఆదరించుదురు. ఏ వాక్యాన్ని కానీ, సిద్ధాంతాన్ని కానీ, పద్ధతిని కానీ, శాస్త్రాన్ని అన్నిటినీ ఆచరించి దాన్ని ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు అనమాట. అందుకే ఆ ప్రకారంగా అంటే సత్య సిద్ధాంతము, శాస్త్ర నీత క్రమము అంటే శాస్త్రంలో ఏం చెప్పింటారో సత్య సిద్ధాంతాన్ని చేరాలి అంటే శాస్త్రంలో ఏ ప్రకారం చెప్పింటారో ఆ ప్రకారంగా వాళ్ళు ఆచరణ చేస్తారు. కాబట్టి వాళ్ళు ముక్తిని పొందగలుగుతారు. ఈ శ్లోకంలో లోక న్యాయం ఒకటి, ఆచరణ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యత మొసగనే గాని వాచజ్ఞానముకు కాదు. ఆచరణ అనుష్ఠానం లేని ఒట్టి వాక్యములు ప్రయోజనములు కావు. అంటే ఆచరణ ఎప్పుడు చేస్తామో అది అనుష్ఠానం చేసినప్పుడే దాని ఒక చాలా ప్రఖ్యాతి గాంచుతారు. అందుకే మహాత్ములు, ఋషులు అందరూ కూడా ఆచరణ చేసి అనుభవాన్ని పొంది ఆ అనుభవాన్ని తమకు దారి చూపిస్తాడు. శ్రీకృష్ణ భగవాన్లే ఈ శ్లోకంలో ఆచరణ అనుష్ఠానం గురించి చెప్తా ఉన్నారు. ఇది ఆచరణ. కర్మయోగ ఆవశ్యకతను స్వకీయ దృష్టాంతం ద్వారా 3 శ్లోకాలలో చెప్తా ఉంటారు. శ్రీకృష్ణ భగవాన్లే తన స్వకీయ దృష్టాంతం ఉంటే తానే గురువుగా తనదే ఉదాహరణ చేసుకొని 3 శ్లోకాల్లో చెప్తా ఉంటారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నవాప్తం అవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి.
అర్జున, నాకు ఈ మూడు లోకములందును చేయదగిన కార్యం ఏదీ లేదు, మరియు పొందవలనిదియో పొందదగినదియో వస్తువును ఏదియో లేదు, అయినను నేను కర్మయందు ప్రవర్తించుతూనే ఉన్నాను. ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. నేను కర్మ చేయాలని నాకు లేదు, అంటే నా ఉదాహరణను నేను తీసుకొని చెప్పినానంటే అందరూ కూడా ఆచరణ చేస్తారు. నేను చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు, కానీ స్వకీయ దృష్టాంతం అని చెప్తా ఉంటారు. 3 శ్లోకాలు, ఇది 22, 23, 24 ఈ 3 శ్లోకాల్లో కృష్ణుడే తన ఉదాహరణంగా చెప్తా ఉంటారు అనమాట. శ్రీకృష్ణమూర్తి సాక్షాత్ పరమేశ్వరుడే కనుక లోకములన్నీ అతని కుర్చీ అందే లేచుండును. భగవంతుడే కాబట్టి భగవంతుడి అవతారాల్లో అవతారాలు ఉంటుంది. ప్రపంచంలో అవతార రూపంలో అంటే కారణ జన్మలు కావచ్చు, మహాత్ములు కావచ్చు, దీంట్లో శ్రీకృష్ణ పరమాత్మనే అవతార రూపంలో దాల్చి చెప్తా ఉండనమాట. కుర్చీ అందే, నా కుర్చీ అందే బ్రహ్మాండ పర్యంతము, బ్రహ్మాండాలంతా కూడా నా కుర్చీలోనే దాగుంది. అయినప్పటికీ కరుణామయుడు కనుక భక్త సంరక్షణార్థము అవతారములెత్తి ప్రజో ప్రకృతికై కర్మలను చేయుచునేయుండును. నిరాకారుడైన సాకార రూపం ధరించి ప్రజల్లో కలిసిమెలిసి వారికి ధర్మములను తత్వ రహస్యములను బోధించి ముక్తి మార్గమును జనులకు కరతలామలక మునర్చును. సాక్షాత్ భగవానుడే ఈ ప్రకారముగా కర్మలను ఆచరించుతుండా ఇక సామాన్య జనులు ఆచరింపగలరా? భగవంతుడే ఆచరిస్తా ఉండేటప్పుడు సామాన్య జనులమైన మనం ఆచరించాలి కదా అని ప్రోత్సహిస్తా ఉంటారు అనమాట. అంటే భగవంతుడు సాకార రూపమతి శ్రీకృష్ణ పరమాత్మగా తన అన్ని ఎవరి కోసము? భక్తుల కోసము. నిరాకార రూపంలో ఉన్నా కూడా సాకార రూపంలో అవతారం ఎత్తి ప్రజో ప్రకృతికై అంటే ప్రజలు ప్రకృతికి, ప్రజో ప్రకృతి అంటే అన్ని మనకు తెలుసు కదా, మొదట భూతనే వర్గం నుంచి 7 మానవ వర్గం వరకు అన్ని దాంట్లోనూ ప్రకృతికి, ప్రజో ప్రకృతికి అంటే ప్రజో ప్రకృతికై కర్మల్ని ఆచరించుచునే ఉండును. అంటే ప్రతి అణువులో కూడా ఆ భగవంతుని వికాస మార్గము ముందుకు పోతానే ఉంది. దానికోసమే నేను నాదే ఉదాహరణగా తీసుకుంటా ఉంటాను. జీవన్ముక్తులైనప్పటికీ తత్వానుభూతిని తాము బడిసినప్పటికీ అనేకులు భగవాన్ని ఆదర్శమునే గైకొని లోక సంగ్రహార్థము పెక్కు కార్యములను చెచ్చునే ఉన్నారు. భగవంతుడు అనేక రూపాల్లో, అంటే ఇక్కడ మనము ఎగ్జాంపుల్ పెట్టుకుందాం. ప్రకృతి చైతన్యము, ప్రకృతి ఉండేది రెండే కదా. చైతన్యం నుంచే ప్రకృతి ఉద్భవించింది. ఆ ప్రకృతికి 3 మార్గాలు ఉంది అనమాట. శక్తి, భక్తి, ముక్తి అని. ప్రకృతి అంతా శక్తి, శక్తి నుంచి భక్తి, భక్తి నుంచి ముక్తి. ఈ 3 ఒకదానికొకటి అవినాభావ సంబంధం అనమాట. ఈ శక్తి ఎట్లా? శక్తి అనేక రూపాల్లో వస్తుంది. ప్రకృతిని అనుకుంటాం కదా, ఆ ప్రకృతిలో అనేక రూపాలు ఉంది కదా. భగవంతుడు కూడా మానవ రూపంగా జన్మెత్తిండారు కదా. అట్లా మన దేహంలో కూడా అనేక పార్ట్లు ఉంటాయి, అనేక భాగాలు ఉంటాయి, కాళ్ళు, చేతులు. అయినా చైతన్యం లోపల ఉండనే ఉండదు. అది బయటకు అనేక రూపాల్లో వ్యక్తమైనప్పుడు దాన్ని శక్తి అంటారు. లోపల ఉండేదాన్ని చైతన్యం అంటారు. ఆ శక్తి యొక్క ఇంకొక రూపమేమి? భక్తి. అంటే లోపల ఆ చైతన్యం ఉంది అనే భావన, ఆ జ్ఞానము ఉండేదే భక్తి అన్నమాట. ఆ భక్తిని నమ్మాలి, మనము నమ్ముతాము, ప్రతి ఒక్కరూ నమ్మాల్సిందే. భక్తి ఒకటే కాదు, భక్తిలో కూడా అనేక పార్ట్లు ఉన్నాయి, డివిజన్స్. దాంట్లో కర్మ, భక్తి, జ్ఞానము, ధ్యానము ఇవంతా కూడా ఒక పార్ట్ అన్నమాట. ఒక భక్తిలో అనేక మార్గాలు. ఎప్పుడు మనం నమ్మగలుగుతామో మనం ఆచరణలోకి తెస్తాం. అదే ముక్తి. ఆ ముక్తిలో ఎన్నో ఉంటుందన్నమాట స్టేజెస్. అట్లా ఈ శక్తి, భక్తి, ముక్తి 3 కూడా భగవంతుని చేరేదానికోసము అని చెప్తా ఉంటారు. ఇప్పుడు 23వ శ్లోకం. యది హ్యవం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వసః. దీంట్లో అతింద్రిత అని చెప్తా ఉంటారు. అతంద్రత అంటే జాగరూకత.
అవేర్నెస్. అంటే ఎన్ని మాటలు దీంట్లో చెప్తానే ఉండారు. అందుకే మనకి జయ కృష్ణమూర్తి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దీంట్లో అవేర్నెస్ లో ఉండండా, ఎప్పుడు అవేర్నెస్, వర్తమానము, ఇదే పదాలే. అంటే వేరేగా వాళ్ళు మనకి ఏ కాలం తగినట్లు వాళ్ళు చెప్తా ఉంటారన్నమాట. శ్రీకృష్ణమూర్తి పరమాత్మ తనకేమియో కర్మ చేయవలసిన అవసరం లేకున్నను మహాదాగరుడనై కర్మలను చేయుచున్నారు. ఏలానినా తాను కర్మలను మానివేసినచో తక్కిన వారిను మానివేసి అధ పతనము పొందుతారు. అంటే నేను ఇక్కడ చెప్పినారు ఫస్ట్ శ్లోకంలో ఏమంటే అనేక రూపం గురించి చెప్పినారు. ఇక్కడ ఏం చెప్తా ఉంటారు అంటే అవతార రూపం గురించి. ఇక్కడ కర్మలు నేను చేస్తా ఉండాను, ఒక కృష్ణ అవతారం ఎత్తి నేను చేయవలసిన కర్మలను నేను చేస్తా ఉండాను. కనుకనే మహనీయులు, ఆదర్శమూర్తులు, మహాప్రవక్తలు తమ తమ కర్మాచరణ విషయమున, ధర్మ ప్రవర్తన విషయమున అత్యంత జాగరూకులై వర్తించుచున్నారు కూడాను. అంటే ఋషులు, మహాత్ములు అందరూ కూడా ఇలాంటి ఈ జీవన్ముక్తి స్థితికి పోవాలి కదా. అంటే ఒకే స్టెప్ లో పరిగెత్తిపోయే కైలా ఫస్ట్ మనం కూడా ఎల్కేజీ, యూకేజీ ఇదే మాది ఫస్ట్. ఈ మన చదువు లోక సామాన్యమైన చదువుల్లో కూడా ఏ రకంగా ఉంటుందో ఉన్నతమైన జ్ఞానంలో కూడా అదే విధమైన స్టెప్స్ ఉంటాయి అని చెప్తా ఉంటారు. చరిత్రయే ఇందుకు నిదర్శనము. చరిత్రలు మనం చూసినామంటే ఎంతో మంది మహాత్ములు ఉండారు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇంకా ఎంతో మంది భక్తులు, మీరాబాయి, ఇట్లా ఎంతో మంది ఉండారు. వాళ్ళ జీవన చరిత్రలన్నీ మనం చూసినామంటే, విన్నామంటే ఇది ఒక ఉదాహరణ అనమాట. అంటే ఎంత జాగరూకత, అవేర్నెస్ తో ఉండారు అనేసింది. ఏ కర్తవ్యము లేని భగవానుడే తన ఆచరణ విషయమున ఇంత అప్రమత్తుడై ఉండ ఇక సంసార బంధ విముక్తి కొరకు ఎంత సాధన చేయవలసి ఉన్నది. అంటే భగవంతుడే కర్మ చేస్తా ఉండేటప్పుడు ఈ సంసార సాగరం నుంచి మనము బయటపడాలి అంటే మనం ఇంకెంత అవేర్నెస్ లో ఉండాలి అని చెప్తా ఉంటారు. ఎంతయో వివేకము, ఎంత జాగ్రత్త, భగవత్ కరుణ ఈ సందర్భమున ఆవశ్యకములై ఉన్నవి. ఇక్కడ ఒక ఉదాహరణ, వివేకము, జాగరూకత, భగవత్ కరుణ. వివేకము మానవుని మేధస్సు, ప్రజ్ఞాశక్తి పెంచడానికి మేధస్సు అంటే వివేకంతో కూడింది. అక్కడ విచారణ జ్ఞానం ఉంటుంది. బుద్ధి తత్వం నుంచి ఆత్మతత్వానికి పోతాము. జాగరూకత, అదే జాగరూకత అనమాట. ప్రజ్ఞ అంటే జాగరూకత ఉండేటప్పుడు ఆ విచక్షణ జ్ఞానం ఏమవుతుంది, బుద్ధి తత్వానికి పోయి మనలో అవేర్నెస్ ని కలిగిస్తుంది. భగవత్ కరుణ, అప్పుడు కరుణ అనేది భగవంతుని యొక్క కరుణ అనుగ్రహము మనకు తప్పకుండా లభిస్తుంది. ఇదే మనకు పతంజలి సాధన భాగంలో తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన అనేసి చెప్పిండారు. అంటే ప్రతి ఒక్క గ్రంథంలోనూ మనకు వివరణగా మనకు చెప్తా ఉంటారు అన్నమాట. అంటే ఆచర్యాన్ని చెప్తా ఉంటారు. ఆచరణ చేసి అనుష్ఠానం చేస్తేనే మనం అంతటి అనుభూతిని పొందగలుగుతాము. ఎగ్జాంపుల్ వచ్చి రాత్రి పూట ఒక మెయిల్ బండి ఉంటుంది, అంటే ట్రైన్. దాంట్లో డ్రైవర్ కొంచెం అజాగ్రత్తలో కూడా కొంచెం డిఫరెన్స్ అయిపోతే అక్కడ ఉండే వాళ్ళు, ఆ టైంలో ఉండే వాళ్ళంతా కూడా ఎంత కష్టపడతారు, ఎన్ని బాధలు పడతారు. అదే విధంగా సాధకుడు కూడా అంత అవేర్నెస్ లో ఉండాలి. మూడో శ్లోకం, ఉత్తిదేయుర్మే లోక న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్త శ్యాముపహన్యామి మాహా ప్రజాః. నేను కర్మలు, ఇది మళ్ళా దాని గురించి చెప్పారు, కర్మల గురించి అక్కడ ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడ కర్మలు మళ్ళీ ఎంత వినాశనం అవుతుంది కర్మ చేయకపోతే అని ఈ శ్లోకంలో చెప్తా ఉంటారు. నేను కర్మల్ని అనుష్ఠించనిచో తక్కిన జన్లో అనుష్ఠింపరు, అన్ని రంగములందును అశాంతి ఏర్పడును. భగవంతుడు చెప్తా ఉంటాడు, నేను కానీ పని చేయకపోతే, కర్మ చేయకుండా ఉంటే ఎవ్వరూ చేయరు. అంటే నేను చేయని దానివల్ల భగవంతుడి ప్రకృతి స్తబ్దమైపోతే ఏమవుతుంది, ఎంత అల్లకల్లోలం అవుతుంది.
అంటే చైతన్యం యొక్క మరో భాగమే ప్రకృతి. ఆ ప్రకృతిలో ప్రతి ఒక్కటి దాని పని దాని సాధన చేసుకో, అది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది, సూక్ష్మంగా జరుగుతూ ఉంటుంది. కానీ స్థూలంగా మనం బాహ్యం నుంచి అంతరంగానికి పోవాలని పదే పదే భగవంతుడు చెప్తానే ఉంటాడనమాట. ఆ మాదిరి చేయకపోతే ప్రపంచము చాలా ప్రపంచం అనేది ఉండదు, సృష్టి అనేది ఉండదు, ఏమీ ఉండదు. సృష్టి ఎప్పుడు వికాసం కావాలంటుందో భగవంతుడా తన పని తాను నిరాకారంగా నిష్కామంగా చేస్తా అనమాట. ప్రజల యొక్క వినాశమునకు నేనే కారణభూతుడగుదును, కావున ప్రజలు సంక్షేమం కొరకు నేను కర్మను చేయుచునే ఉందును. భగవానుడు కర్మయోగం యొక్క ఆవశ్యకతను చెప్తా ఉండారు. భగవంతుడే కర్మ యొక్క ఆవశ్యకతను అంటే ఎంత ఇంపార్టెంట్, కర్మ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు పదే పదే ఈ 3 శ్లోకాల్లోనూ చెప్తా ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏమిటి, భగవంతునకు ప్రాణికోట్ల ఎడల ఎంతటి కరుణ కలదో వారి శ్రేయమునంత అతడెంత ఎక్కువగా వాంఛించును అంటే ప్రతి ఒక్కరి పైన కరుణారసం అనేది కురుస్తానే ఉంటుంది. చెప్తా ఉండలే, యద్భావం తద్భవతి, అప్పుడు యథారాధ తథా ప్రజెంట్. ఇప్పుడు యద్భావం తద్భవతి, మన మనసులో ఏముందో అది భగవంతుడు మనకు కరుణ రూపంలో అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ మనము దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తారు. సర్వభూత దయ, అన్ని అష్టవిధ పుష్పాల్లో సర్వభూత దయ కూడా ఒకటి. అంతటి సర్వభూత దయ భగవంతుడే చెప్తా ఉండేటప్పుడు మనమందరము సాధనా మార్గంలో ఎంత అవేర్నెస్ లో ఉండాలని మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు 3 శ్లోకాలు ఏంటి, ఇప్పుడు 25వ శ్లోకం వచ్చి, లోకహితం కొరకు జ్ఞానులు నిష్కామంగా, ఆసక్తి లేకుండా, వాళ్ళకి ఎలాంటి ఆసక్తి ఉండదు, లోకక్షేమం కోసమే, లోకంలో ప్రతి ఒక్కరూ బాగుండాల, ప్రతి అణువణము లోక కళ్యాణం కోసమే వాళ్ళు కర్మను ఆచరిస్తారు అనేసి ఈ 25వ శ్లోకంలో చెప్తా ఉండాలి. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తా చికూర్ష లోక సంగ్రహం. దీంట్లో ఇంతవరకు భగవంతుడు కర్మయోగంలో ఇప్పుడు మళ్ళా జ్ఞాని అజ్ఞాని గురించి ఈ శ్లోకంలో చెప్తా ఉంటారు. అజ్ఞానులు ఎట్లుంటారు, జ్ఞానులు ఇద్దరు కర్మలు చేస్తూనే ఉంటారు. ఒకరు స్వార్థం కొరకు చేస్తారు, అజ్ఞానులు స్వార్థం కోసం చేస్తారు, జ్ఞానులు నిస్వార్థం కోసం చేస్తారు. కర్మలను చేయుట ఇరువురికి సమానమే. కర్మలేమో ఇద్దరు సమానంగానే చేస్తారు. ఒకరు నిష్కామ కర్మంగా చేస్తారు, ఒక స్వార్థం కోసం చేస్తారు. ఒకరికి కర్మబంధం అవుతుంది, ఇంకొకరికి జ్ఞానులకు కర్మబంధ విముక్తి అంటే జీవన్ముక్తి స్థితి వస్తుంది. అజ్ఞానులకేమో బంధము, జీవన్ముక్తులకేమో అది ముక్తి మార్గం అన్నమాట. ఇది ఒక గొప్ప ఆయుధము. ఈ కర్మ అనేది ఒక గొప్ప ఆయుధము. ఆయుధము అంటే మనము మీడియా లాగా అనమాట. ఇప్పుడు పురుషాత్మ నుంచి జీవాత్మ దేహాత్మకు వచ్చినాము. జీవాత్మ దేహాత్మకి ఎట్లా గైడెన్స్ ఇస్తుందో అదే మాదిరి కర్మ మనము చేసేదానికి ఇది ఒక ఆయుధం అన్నమాట, వెపన్. పట్టుకొనుట, ఉపయోగించుట, దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఏమి అంటే, కత్తి, ఒక కత్తిని తెలిసి వాడినామంటే ఏమీ కాదనమాట. ఇప్పుడు చిన్న బిడ్డల దగ్గరికి కత్తి ఇచ్చేస్తామన్నమాట. అదేమవుతుంది, ఆ బాబుకు తెలియదు అది ఎట్లా వాడాలో, అది చెయ్యో కాలో కోసుకొని రక్తం వస్తుంది. అదే తెలిసిందే వాళ్ళ దగ్గరికి జ్ఞానికి ఇస్తే ఏం చేస్తారో, అది ఎట్లా తల్లి దగ్గరే ఉండి ఆ వెజిటబుల్స్, ఫుడ్ అన్ని తరకారీ వెజిటబుల్ కట్ చేసేది, ఫ్రూట్స్ ఇట్లా కట్ చేయాలో అట్లా కట్ చేయగలుగుతారు. అదే విధంగా ఈ సాధనా మార్గంలో కూడా జ్ఞానులకు వారు విముక్తి అంటే లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తారు. దానికి ఈ కత్తి అనేది ఒక ఆయుధము, కర్మ అనేది ఒక ఆయుధము అనేసి దీంట్లో చెప్తా ఉంటారు. జ్ఞాని అయిన వాళ్ళు విముక్తి, కర్మ బంధాన్ని అంటకుండా చేస్తారు.
లోక కళ్యాణం సాధించుట వివేకవంతుని విద్యుక్త ధర్మము. తాపత్రయాగ్నిచే సంతృప్తులకు ప్రాణికోట్లను తరింపచేయుటకు ఒకంత సహాయం అనర్చును, అది చాలా గొప్పదే అవును. అంటే జ్ఞానుల వారు వివేకంతో, అంటే వివేకవంతుని విద్యుక్త ధర్మము తను జ్ఞానులుగా జ్ఞాన మార్గంలో పోయి ఇంకోని కూడా ఆ జ్ఞాన మార్గంలోకి పిలుచుకుపోతారు అనమాట, నిష్కామ మార్గంలో. ఇక దీంట్లో భారత అనేసి ఒక పదం ఉంది. ఆ పదానికి అర్థం ఏమేనంటే, భగవంతుడు ఏం చేస్తా అంటే అర్జునికి అనేక పేర్లతో ఒక్కొక్క శ్లోకంలో అక్కడక్కడ ఆయనకి ఉత్సాహం కలిగించే, సాధకులకు ఉత్సాహం కలిగించాలంటే ఏదో ఒకటి చెప్తా ఉండాలి. అందుకు అర్జునుడి అనేక పేర్లు దీంట్లో భారత అని చెప్తాను అనమాట. అర్జున్ని అప్పుడప్పుడు సంబోధించుచు భగవానుడు అతన్ని ఉత్సాహంను రేకెత్తించున్నాడు, అంటే ఉత్సాహాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాడు అనమాట. భారత అంటే అర్థం ఏమంటే, భా అంటే ప్రకాశము, రత అంటే ఆసక్తి కలవాడు, ప్రకాశమునందు ఆసక్తి కలవాడు భారతుడు. భారత అంటే ప్రకాశమునందు ఆసక్తి కలవాడు, అంటే అజ్ఞానాంధకారమును పోగొట్టుకుని జ్ఞాన దీప్తి పొందాలి అనేసింది భారత అనేసింది అర్జున్ని. ఇది కూడా న బుద్ధి భేదం జనయేద జ్ఞానాం కర్మ సంగినాం జోషయే సర్వ కర్మాణి విద్వాన్యుక్త సమాచరన్. జ్ఞాని వాడు కర్మఫలాసక్తులందు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించరాదు. అంటే ఇక్కడ మళ్ళా చెప్తా ఉంటారు, ఎట్లా అనుష్ఠానం ద్వారానే బోధన చేయాల, ఎట్లా అంటే విశ్వాసముతో శ్రద్ధతో ఫలాసక్తియుతంగా కర్మలను చేస్తుంటారు. అందరూ అంతే, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గానికి రావాలి అంటే ఫలాసక్తితోనే, ఫలం ఆ అనుభవం పొందిన తర్వాతనే మళ్ళీ దాంట్లో ఇది అనుభవించి ఇది పునరపి జననం పునరపి మరణం, దీంట్లోనే మనం రొటేట్ అవుతా ఉంటాము అనేసిందే ఆ భావన, ఆ జ్ఞానం కలిగినప్పుడు ఆ సాధక మార్గం చూస్తారు. చూసి వాళ్ళు దాని నుంచి నివృత్తి మార్గానికి ఫలాపేక్ష లేకుండా చేయాలి అనేసి. ఎందుకంటే అనుష్ఠానం ద్వారా చేయబోద మహాపటుత్వం కలిగి ఉంటుందని ఈ శ్లోకం ద్వారా వ్యక్తం అవుతున్నది. తన యొక్క శుద్ధమైన అనుష్ఠానం చే ఎందరి జనులైనా మార్చవచ్చును. అప్పుడే జనులకు వీళ్ళందరూ ఆచరణ పెట్టి ఆత్మీయందు నిలడగలిగి నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరించవలనని పదే పదే చెప్తానే ఉండరు. పవిత్రము అనుష్ఠానము అంటే సదా కర్మ జ్ఞానం, కర్మ యోగము. కర్మ ఏమవుతుందంటే ఆ జీవాత్మ పరమాత్మ, జీవాత్మ తెలుసుకుంటాము, జీవాత్మ పరమ అనుగ్రహాన్ని పొందుతాము. శిష్యులు ఉంటారు. ఆ శిష్యుల్లో ఒక సంతోషము ఆనందము అంటే ఇది శాశ్వతమైన ఆనందం కాదు.
ధాన్యత్వం ఉంది అని చెప్తారంటే సరే దగ్గరికి చెప్పండి కటికి ఓడ్చుకునే కలిగలేదు చేస్తా ఉంటాను నివేదన చేస్తా ఉంటాను అదే చెప్తారు అజ్ఞానికి అజ్ఞానికి గన భేదాలే చెప్తారు దీంట్లో కూడా ప్రకృతి క్రియమాణాని గుణైః కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. దీంట్లో ఈ శ్లోకంలో ఏం చెప్పినంటే పుట్టిన సత్వ రజస్తమో గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేక శూన్యమైన మనస్సు గలవాడే తాను చేయుచున్నాడని తలంచున్నాడు. ప్రతి అనుభవంలో ఆ చైతన్యం సత్వం రజతమో మూడును దాంట్లో నుంచి మనసు బుద్ధి చిత్త అహంకారము సూక్ష్మ పంచభూతాలు కర్మేంద్ర జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయాలు ఇది 24 తత్వాలుగా ఏర్పడుతుంది అనమాట. ఈ 24 తత్వరస్తమో గుణాలు అంటే ఇక్కడ ఇంతవరకు చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ అన్ని ఉండాలి ఆ చేయాలి ఆ తెలుసుకోవాల్సింది. ఆ 24లో మనోబుద్ధి చిత్త అహంకారములు ఈ తమోగుణం నుండి ఏర్పడింది అనమాట. తమోగుణం నుంచే సత్వరకు వచ్చి తమోగుణం నుంచే మళ్ళా అన్ని ఏర్పడుతుంది. ఆ తమోగుణం నుంచే పంచమహాభూతాలు ఏర్పడతాయి అన్నమాట. ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇట్లా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఒక్క ఆకాశతత్వం ఉంది తెలుసుకుంటాము. ఆకాశంలోని అంతఃకరణాలు ఆకాశంలో అంతఃకరణం ఉంటే మన లోపలే ఉంటుంది. అంతఃకరణం ఉంటే మన హృదయంలోనే మనకు ఒక అది బాడీ గార్డ్ కరణం ఉంటే మీడియాలుగా ఉంటుంది. ఇది ఆకాశతత్వం ఒకటే తీసుకుంటాము. ఆకాశతత్వంలో వచ్చి 5 ఏర్పడుతుంది అనమాట. ఆకాశతత్వంలో జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ 5 ఆకాశతత్వంలోనే ఉంటుంది. ఆకాశతత్వానికి ఎక్కువ భాగం వచ్చి ఏది వచ్చేది జ్ఞానం అనమాట. మిగతాది వాయువు నుంచి మనస్సు ఏర్పడుతుంది అంటే కొద్దిగానే అనమాట. అక్కడ వాయుతత్వం ఉంటుంది. ఆకాశతత్వం నుంచి పరిపూర్ణంగా ఏర్పడేది జ్ఞానం ఒకటే. మళ్ళీ అది 4 భాగాలుగా అవుతుంది. అయినప్పుడు మనస్సు బుద్ధి చిత్తము అహంకారం మనస్సు వాయుతత్వం నుంచి బుద్ధి వచ్చి అగ్నితత్వం. అందుకే చాకచక్యంగా ఉండాల అనేది అంటారు. చాకచక్యం చాలా ఉండాలి. చంచలము వాయు చంచలంగా ఉంటుంది కాబట్టి చంచలత్వము. చిత్తము జలము చిత్తము అనమాట. ఈ చిత్తము జలతత్వంతో కూడా కూడి ఉంటుంది. ప్రతి ఒక్కటి 5 తత్వాలతో కూడి ఉంటుంది. ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఈ జలతత్వంలో ఏముంటుంది చిత్తం అంటే ఎన్నో జలంలో సేకరించే వాసనలంతా కూడా ఆ చిత్తంలో అంటే జలతత్వంలో జలమే కదా మన దేహంలో 70% ఉండేది. అందుకు ఆ జలములో ఉంటుంది అనమాట. అహంకారం ఇదేమి అహంకారము మహాత్ అహంకారము ఉంటుంది. అది ఉన్నతమైన అహంకారం. ఇది పృథ్వీతత్వ అహంకారం అంటే స్థూల రూపంలోనే అహంకారానికి ఏమవుతుందంటే ఎక్కువ స్వార్థంలోనే ఉంటుంది. ఆ స్వార్థం వల్ల ఏమనుకోదు అంటే ఈ మాయా ప్రపంచంలో మనము చిక్కులు వెబ్ ఏ విధంగా అటాచ్మెంట్ అయిపోతుందో ఆ విధంగా ఈ పృథ్వీ తత్వంలో అహంకారంలో నేను నాది ఈ మమకార బంధంతో కూడా మనము చిక్కులుకో ఉంటాం అనమాట. ఇట్లా 24 తత్వాలు అనమాట. ఇదే మొదలు
దృశ్య ప్రపంచము, దేహము, మనోబుద్ధ్యాదులు సమస్తము ప్రకృతి జన్యమే ఉన్నది. ఇది మనం ప్రకృతిలో ఒక భాగము ఎప్పుడప్పుడు అవడము, అన్ని ప్రకృతిలో ఏర్పడితే మనం అనుకుంటానే ఉంటాం. పొందలేదు. ఎందుకంటే దృఢమైన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 కావాలి. అంటే మనకు సువర్ణ సోపానంలో చెప్తున్నారు 13 స్టెప్స్. ఆ 13 స్టెప్స్ కనీసం కొన్ని అయినా కొన్ని మనము ఆచరణలో చేసినామంటే ఆ 13 మనకు ఆటోమేటిక్గా మనదై ఆయన మన తత్వంలోకి వస్తుంది అనమాట. వాస్తవంగా ఆత్మస్వరూపుడు యథార్థంగా తానే కర్మ చేయటం లేదు, ప్రకృతియే అంతా జరుపుచున్నది. దేహేంద్రియ మానసాద సంయోగము ఉపాధి ఆయా కార్యములన్నిటినీ చేయుచున్నది. జ్ఞానవుతారు. ఆ జ్ఞాని ఏముంటే ఈ దేహేంద్రియ అన్నిటినీ ఉపాధి తీసుకొని తను అంటే దేనికి అటాచ్మెంట్ కాకుండా చేస్తున్నట్టు. ఏంటంటే అన్నిటి అటాచ్మెంట్ నేను చేస్తా ఉంటాను. నా దేహం ఎంతో దేవుడు ఎన్నో తప్పుడు బట్టలు చేస్తూ ఉంటాం. అందుకే వాళ్ళు జాగరూకులైన ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే ఈ జ్ఞానతత్వము అంత అందుకే ఎప్పుడు జగన్మూర్తి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చెప్తారు, నేను చెప్తా ఉంటారు. అదే అనమాట. ఇప్పుడు ఉంటారు. అజ్ఞానికి అనంత దుఃఖము, జ్ఞానికి అనంత లేదా ఎప్పుడు అడగలో ఉండలేదు. సంబంధమే అనమాట. కారణమేమి అటాచ్మెంట్ లేకుండా ఉండేది. అందుకే జ్ఞానం సంతోష సమాధాన ఎవరిని అనేది అహంకారం వేగం రూపమాపి ఉన్మూఢత్వం చేర్చును. అంటే దేహాలు అహంభావం ఎన్నటికీ కలిగి ఉండదు. 28 తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభావయోః గుణేషు అర్జునుడికి మళ్ళీ ఎందుకుంటే ఉత్సాహం రావచ్చు కదా, బాధ అంటారు మహాబాహో అని అంటారు. గురించి అదే విధంగా తత్వతో క్లీనింగ్ అవుతుంది. అప్పుడు లేదు కాబట్టి ఉదాహరణ ఇచ్చింటారు అనమాట. ఎట్లా వేరు చేస్తారో అట్లే ఏది ఆత్మ ఏది అనాత్మ అనేది మనం విభజన చేసుకోవాలా. వాళ్ళే తత్వవేత్త. ఇంకా తత్వవేత్త అంటే తత్వం
తత్వవేత్త దృశ్యంతో అంటక వేరుగా నుండును. అంటే దృశ్యాన్ని రెండిటిని వేరువేరుగా చూస్తారనమాట. సాక్షిభూతంగా చూస్తా దాన్ని అంటించుకోకుండా అటాచ్మెంట్ లేకుండా ఉంటారు. ఈ ప్రకారముగా ఆత్మానాత్మ విచారణ చేయువాడే తత్వవేత్త. తాను వాని అనుమించి ఇంద్రియ అనాత్మ వస్తువులందు దేహేంద్రియాదుల అభిమానం వేడి ఆత్మయందే సాక్షాత్కారమే జ్ఞాని ఒకటే ఉపాయము ఏమంటే గుణసమూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన కృష్ణ విచాలయేత్. పదార్థములందు ఇంద్రియులకు ఉంటారు. బ్రహ్మాండములకు మూలాధారమైనట్టి ఆత్మ అంటే బ్రహ్మ వస్తువుని ఎరిగినచో అంతయు తెలుసుకునబడింది అగును. కనుకనే మహనీయులకు ఋషులు మునులు మొట్టమొదట హృదయం జయించి ప్రకృతిని స్వాధీనపరచుకొని ఆత్మానుభవం పొందుట ద్వారా సర్వజ్ఞులు కాగలిగిరి. అది జన్మ సార్థకమునకు ఏకైకము, శాంతికి సుఖమునకు ఉపాయము. ఇది పదే చెప్తానంటే అనేక రకాల ప్రకృతిలోని ప్రతి ఒక్క వస్తువుల్ని ప్రకృతిని అనేక రూపంలో చెప్తా మనలో జ్ఞానాన్ని విచక్షణ జ్ఞానంగా రూపొందించుకొని చెప్పండి. అప్పుడే ఎప్పుడు ప్రకృతిని ఇంద్రియాలని ప్రకృతి మనం స్వాధీనపరచుకోవాలి. ఇంద్రియాన్ని మన తోటిలో పెట్టుకున్నామంటే అప్పుడు ఏమవుతుంది, శాంతికి సుఖకి ఉపాయం జరుగుతుంది. లేకపోతే ఇంద్రియాలు చెప్పినట్లు మనం విని మనము బాధలకు పునరపజనం దీంట్లో మనం ఈ అర్జున్ని ప్రశ్నకి అర్జునుడు అడుగుతాడు కదా, కర్మ మార్గమా జ్ఞాన మార్గమా అనేసి ఏది చేయాలి దానికి ఈ శ్లోకం చెప్తాండ. మయి సర్వాణి కర్మాణి మయి సాన్యాధ్యాత్మ చేతస నిరీశీర్నరమో భూత్వా యుజ్యస్వ విగత జ్వరః. సమస్త శ్లోకం అన్ని నాకే అనిచేసే భగవదర్పణం చేసేయి. సమస్త కర్మలను నా యందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశ గాని మమకారము గాని లేని వాడవై నిశ్చింతగా యుద్ధము. ఇప్పుడు యుద్ధం చేసేదానికి వచ్చింది కదా, అన్ని బరువు బాధ్యతలు సమస్తము నాపై విడిచేసి నువ్వు యుద్ధం చెయ్యి. కర్మం గొప్పదా జ్ఞానం గొప్పదా కాదు, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. దానిలో ఏముంది చెప్తారు. సమస్త కర్మ అంటే నువ్వు చేసే ప్రతిదాన్ని నాకు అర్పించేసేయి, నేను చేస్తా ఉండే అనే భావాన్ని వదులు. ఆశ అంటే అది కూడా మమకారం. ఆశ కూడా కోరిక.
నేను చేస్తా ఉంటాను ఎప్పుడు భావన వస్తుందో అక్కడ ఆశ, నా వల్ల వాళ్ళకి కష్టం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, బంధము, నాకు నాకు కష్టము, నాకు ఈ దేహానికే కదా కష్టము, ఆత్మకు తెలుసలే దేహాత్మకు కష్టం అవుతుంది. జీవాత్మ గురించి యోచన చేసినప్పుడు ఆశ మమకారము రెండు తగ్గించేస్తాము. అట్లే క్షత్రియ ధర్మాన్ని కూడా, క్షత్రియ ధర్మని అంటే సమస్త కర్మలో నీ ధర్మం ఏదో చెయ్యి. ఆధ్యాత్మికతో, ఆధ్యాత్మికది జీవాత్మ భావంతో, భగవంతుని భావంతో, పురుషాత్మ భావంతో ప్రతి అణువులోనూ ఆ భగవంతుడే చేపిస్తా ఉన్నాడు. నేను ఒక మీడియాని అనే భావంతో మనం చెయ్యి అని చెప్తా ఉన్నాడు. ఆత్మ జ్ఞానం ప్రతివాడును ఆధ్యాత్మిక చిత్తము కలిగి ఉండవలని భగవానుడు ఆనతిచ్చుచున్నాడు. ఆత్మ జ్ఞానము చేతను పరమార్థ చింతనల చేతను చిత్తము నిండి ఉండి నిరతి భక్తి భావన సమన్వయమై చెప్తాడు. చిత్తంలోనే అన్ని నిలుపు అనేసి బాగుంది. చిత్తంలో రంగని నిలిపి భగవంతుడి పాట కూడా అదే తత్వాన్ని ఎంతో పోంచారు. అదే ఆత్మ చిత్తము పత్రం మానసుతో కూడుకొని సమస్త కర్మలను భగవత్ అర్పణ చేయాలని సర్వాణి కర్మాణి అని చెప్పడం వలన కాదు సమస్త తాను చేసే సమస్త కార్యములను ఈశ్వర బుద్ధితో చేయాలి. ఈ ప్రపంచం నా భగవంతుడు అను ఒక వస్తువు తప్ప విజ్ఞునకు వాంఛింపదగినది ఏ జీవనూ లేదు. ఆత్మ ఒకటే సత్యమైనది. దృశ్య ప్రపంచమంతయో దాని ప్రతిబింబము, కల్పితము, అశ్వరము, మిథ్యా ప్రపంచము. బుద్ధితో స్థూల దేహంతో చేస్తా ఉండేటప్పుడు సూక్ష్మ శక్తికి అదే ఉదాహరణ చెప్పినారు. బాహ్య అభ్యంతరాలు రెండు రకాల ఉంటే తీసుకుంటే పోతుంది. అంధకరణాన్ని పోవాలి అంటే ఆధ్యాత్మిక తత్వం అంటే సద్గుణాలన్నీ మనం ఎప్పుడు సేవిస్తాము, ఆచరణ పెడతాము, దానికి ఏమంటే రామబాణ దివ్య ఔషధము. దీన్ని చక్కగా ఎవరు అంటే రామబాణ అంటే భగవంతుని ప్రేరణ వేసింది, బాణం అంటే సృష్టిగా వేసింది. మనం ఎక్కడికి చెప్తాము దానిలో పోయి చేరే రామబాణము దివ్యాక్షరము అంతంగాన్ని చేసి అది ఒకటి భగవానుడు చెప్పిన దివ్య ఔషధముని ఎవరు సేవించదరో వారు చిత్తము ఆనందముగా తన కార్యములను చేచుండులాగా శ్రీకృష్ణమూర్తి దివ్య ఔషధము ఏమి నామస్మరణ చేయండి. నామస్మరణ చేసేటప్పుడు అర్పణానుభవం తెలిసినప్పుడు మీకు పరిపూర్ణంగా భగవంతుని యొక్క కరుణ అనుగ్రహం లభిస్తుంది. హరి ఓం శ్రీకృష్ణ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు న కచ్చిత్ దుఃఖం భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి